రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆర్డర్ చేసే స్టార్టర్ ఏదైనా ఉంటే అది చికెన్ మంచూరియా. కానీ అదే క్రిస్పీగా సాసీగా ఉండే చికెన్ మంచూరియాని ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో చికెన్ చిన్న ముక్కలు వేసుకోండి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, గరం మసాలా, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోండి. అన్నీ కలిపి చికెన్ పకోడీ పిండిలాగా కోటింగ్ చేసి చికెన్ ముక్కల్ని బాగా పట్టేలాగా కలపాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేడి చేసి ఈ కోటింగ్ చేసిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చికెన్ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మంచూరియా సాస్ తయారు చేద్దాం. ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కరివేపాకు వేసి అలాగే చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. తర్వాత స్లైస్ చేసిన పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం. అలాగే సోయా సాస్ వేసుకుందాం. ఇప్పుడు టమాటా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మరోసారి అవసరమైనంత నీళ్లు వేసి సాస్ బాగా ఉడికేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ నీళ్లు వేసి స్లర్రీలా కలుపుకుందాం. దీన్ని పాన్లో వేసి బాగా కలుపుకుందాం. చూడండి, మన సాస్ ఇప్పుడు చిక్కగా గ్లాసీగా మారుతుంది. ఇదే మన చికెన్ మంచూరియాకి పర్ఫెక్ట్ కోటింగ్. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ చికెన్ ముక్కలు ఇందులో వేసి నెమ్మదిగా కలపండి. ప్రతి చికెన్ ముక్కకు ఆ సాస్ మసాలా బాగా పట్టేలాగా చాస్ చేసుకుందాం. చివరికి కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. మీకు కొంచెం స్వీట్ అండ్ స్పైసీ ఫ్లేవర్ కావాలంటే చివరిగా కొద్దిగా తేనె వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, కానీ వేస్తే చాలా మంచి బ్యాలెన్స్డ్ టేస్ట్ వస్తుంది. అంతే, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా పైన గ్లోసీ సాస్తో రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ చికెన్ మంచూరియా రెడీ. హాట్గా సర్వ్ చేస్తే స్టార్టర్గా అదిరిపోతుంది. ఫ్రైడ్ రైస్ లేదా న్యూడిల్స్తో కూడా సూపర్ కాంబినేషన్. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.